నేపాల్ ప్రధానిగా ర్యాపర్ అంట. సో మొన్న జెన్జీ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగింది కదా నేపాల్లో. దానిలో భాగంగా ఒక యువకుడు ఈరోజు ఆ నేపాల్ ప్రధానిగా ఎన్నికైనట. ఆయననే ఆ ఆ దేశం సంబంధించినటువంటి ఒక ర్యాపర్. ఆయననే దాదాపు 275 సీట్లలో 165 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన శుక్రవారం అర్ధరాత్రి సమయానికి 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఆర్ఎస్పీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు తిరస్కరించినటువంటి యువత ఒంటి చేత్తో గెలిపించినటువంటి ప్రధాని అభ్యర్థి బ్యాలెన్స్ షా 35 ఏళ్లకే నేపాల్ ప్రధాని స్థాయికి భారతదేశ వ్యతిరేకగా బ్యాలెన్స్ షాకు పేరు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఒక యంగ్ జెన్జీ ఉద్యమం తర్వాత జరిగిన పరిణామాల్లో ఒక యంగ్ పొలిటీషియన్ 35 ఏళ్ల వయసులో నేపాల్ ప్రధానిగా ఈరోజు బాధ్యత చేపడుతున్నాడు. సో ఇది ఒక మంచి పరిణామమే. సో హిమాలయ దేశం నేపాల్లో ఓ కొత్త రాజకీయ పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ దేశ పార్లమెంట్ కు జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ బంపర్ మెజార్టీతో ఘన విజయం సాధించే దిశగా దూసుకెళ్తుంది. నేపాల్ పార్లమెంట్ లో మొత్తం 275 స్థానాలు ఉండగా 165 సీట్లకు గురువారం ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. కడపటి వార్తలు అందే సమయానికి ఆర్ఎస్పీ 100కు పైగా సీట్లు ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ పార్టీ 2022లో ఏర్పడింది. రవిలా మిచ్చన్ ఈ పార్టీ స్థాపించారు. కాఠ్మండు మాజీ మేయర్ బాలేంద్ర షా ఈ ఏడాది జనవరి 10న ఆ పార్టీలో చేరి పార్టీ ప్రధాని అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు. సో కాఠ్మండు మాజీ మేయర్ అంటే సో గతంలో కాఠ్మండు మాజీ మేయర్గా ఉన్నటువంటి ఈయనే ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్నారు. నేపాల్కు 4 సార్లు ప్రధానిగా పనిచేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అధ్యక్షుడు కేపీ శర్మ ఓలీని ఆయనను కంచుకోట వంటి జూపా 5 నియోజకవర్గంలోనే బ్యాలెన్స్ షా చిత్తుగా ఓడించారట. సో కొట్టుకుపోయిన ప్రధాన పార్టీలు అంటూ చూస్తా ఉన్నాం. సో నేపాల్లో రాజకీయ అనిశ్చితికి వ్యతిరేకంగా గత ఏడాది సెప్టెంబర్లో జెన్జీ యువత పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. 2 రోజుల పాటు దేశం మొత్తం హింసాత్మక నిరసనలతో అట్టుడికిపోయింది. దీంతో నేపాలీ కాంగ్రెస్ సిపిఎన్ యుఎంఎల్ సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్నటువంటి ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల అనంతరం గురువారం పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సాంప్రదాయ పార్టీలను నేపాలీ ప్రజలు స్పష్టంగా తిరస్కరించారు. సో ఇందులో ఆర్ఎస్పీ 104 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. నేపాలీ కాంగ్రెస్ 2 చోట్ల గెలిచి 13 సీట్లు ఆధిక్యంలో ఉంది. సిపిఎన్ యుఎంఎల్ 10 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కో చోట గెలిచి 6 చోట్ల లీడ్ లో ఉందట. శ్రమ్ సంస్కృతి పార్టీ 6 సీట్లు ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆర్ఎస్పీ ప్రపంచంలో ఇతర పార్టీలు కొట్టుకుపోయాయి. నేపాల్ రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ లో 275 సీట్లు ఉంటాయి. అయితే ఆ దేశంలో ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే ఎంపీ సీట్లు 165 మాత్రమే. ఈ సీట్లకు ప్రజలు ఎంపీలు నేరుగా ఎన్నుకుంటారు. మిగతా 110 సీట్లను అనుపాత ప్రాతినిధ్య పద్ధతిలో కేటాయిస్తారు. అంటే పోలింగ్ కేంద్రంలో ప్రతి ఓటర్కు 2 బ్యాలెట్ పేపర్లు ఇస్తారు. ఒకటి అభ్యర్థులకు సంబంధించింది. ఈ బ్యాలెట్ లోని అభ్యర్థులు నచ్చిన వ్యక్తికి ఓటు వేస్తారు. మరొక బ్యాలెట్ పార్టీలకు సంబంధించింది. దీనిలో ఉండే పార్టీలో ఓటరు ఏదో ఒక పార్టీకి ఓటు వేస్తారు. దేశవ్యాప్తంగా ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా 110 సీట్లను పంచుతారు. ప్రత్యక్ష ఎన్నికలు జరిగినటువంటి 160 సీట్లో 3400 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రపోర్షనల్ ఓటింగ్ జరిగిన 110 సీట్లో 3135 మంది పోటీలో ఉన్నారు. 110 సీట్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపునకు మరో 2-3 రోజులు సమయం పడుతుంది. అయితే ఆర్ఎస్పీ ఘన విజయం దిశగా దూసుకుపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగి తేలినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ విధంగా మొత్తానికైతే నేపాల్లో ఒక కొత్త రాజకీయ ఒరవడి కనబడతా ఉంది. సో అవినీతిపై పాటలతోనే బ్యాలెన్స్ షా పోరాటం అట. సో పాలకుల అవినీతి, పెరిగిపోయినటువంటి పేదరికం, రాజకీయ అస్థిరతతో కునారిల్లినటువంటి మన పొరుగు దేశం నేపాల్కు ఇప్పుడు ఒక 35 ఏళ్ల యువకుడు బ్యాలెన్స్ షా ఒక ఆశాకిరణలో మారాడు. ముక్కుసూటితనం, దూకుడైన ఫలితంతో ఇప్పటికే నేపాల్ యువత మనసు దోచుకున్న అతడు త్వరలో ఆ దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించి కొత్త చరిత్ర లిఖించబోతున్నారు. ఆయనే బాలేంద్ర షా. నేపాల్లో ఆయన అందరూ బ్యాలెన్స్ షా అని పిలుస్తారు. సో శుక్రవారం వెల్లడైనటువంటి సాధారణ ఎన్నికలు ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సో బ్యాలెన్స్ షా ఎప్పుడంటే 1990లో ఏప్రిల్ 20న కాఠ్మండులో నరదేవిలో జన్మించారు. ఆయన మదేశీ సామాజిక వర్గానికి చెందినవారు. సంగీత కారుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన పాటల్లో నేపాల్లోని రాజకీయ ప్రభుత్వ వర్గాల్లో పేరుకుపోయిన అవినీతిని ఎండగట్టేవారు. అలా నేపాల్ యువతలో విపరీతమైనటువంటి ఆదరణ సంపాదించుకున్నారు. 2022లో రాజకీయాలకు వచ్చిన ఆయన కాఠ్మండు నగర మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి సంచలనం సృష్టించారు. 4 ఏళ్ల పాటు మేయర్ పదవిలో కొనసాగిన ఆయన సంస్కరణలతో కాఠ్మండు నగర రూపురేఖలు మార్చేశారు. గత ఏడాది జెన్జీల ఆందోళనతో ప్రభుత్వం కూలిపోయినప్పుడు తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపేందుకు ముందుకు రావాలని బ్యాలెన్స్ షాను యువత కోరింది. కానీ ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రధాని పదవి చేపడతానని తెలిసి చెప్పారు. 2022లో ప్రారంభమైన ఆర్ఎస్పీలో ఏడాది జనవరి 18న ఆయన చేరి ఆయన 2 నెలలు తిరగకుండానే కొత్త పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే బ్యాలెన్స్ షా భారత వ్యతిరేక ముద్రపడ్డారు. తమ దేశంలో భారతదేశ ప్రభావం, ఆధిపత్యం ఉండరాదని గతంలో అన్నారు. నేపాల్లో బాలీవుడ్ సినిమాలను నిషేధించాలని డిమాండ్ చేశారంటూ చూస్తున్నాం. సో ఇక్కడ ప్రధానంగా సరే నేపాల్ అనేది ప్రతిసారి గత కొన్ని సంవత్సరాలుగా ఒక రాజకీయ అనిశ్చితితోటి కొట్టుమిట్టాడుతూ ఉంది. ఇక్కడ విచిత్ర విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
చదువుతో పాటు ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది వాళ్ళకి. ఒకరు సింగర్గా, ఒకరు ప్లేయర్గా, ఒకరు రకరకాల యాక్టివిటీస్ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇప్పుడు జనరల్గా మన దేశంలో ఎట్లుంటుందంటే చదువు అంటే ఒకటే చదివే ఉంటుంది, స్పోర్ట్స్ అంటే స్పోర్ట్సే ఉంటాయి. కానీ అక్కడ అట్లా కాదు, చదువుతో పాటు స్పోర్ట్స్ కానీ రేపు రకరకాల యాక్టివిటీస్ ఏవైతుంటాయో 2 రకాల టాలెంట్స్ ఉంటాయి వాళ్ళకి. సో అందులో భాగంగా చదువుకుంటూనే ర్యాపర్గా ఎదిగి ఈరోజు ఆయన ఒక ప్రభుత్వం పైన, ఇటు ప్రభుత్వ విధానాల పైన ఒక ర్యాప్ సాంగ్స్ పాడి అక్కడ ప్రజలకు ఒక ఆశాకిరణులుగా నిలిచినటువంటి బ్యాలెన్స్ షా ఈరోజు నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న 35 ఏళ్ల వయసులో. సో మరి నేపాల్ రూపురేఖలు ఏమైనా మారుచడా లేదా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.